మీ పిల్లల్ని కేంద్రీయ విద్యాలయాల్లో చేర్పించాలనుకుంటున్నారా? అయితే ఆగండి. అప్లికేషన్ ఫామ్ నింపేటప్పుడు చిన్న తప్పు చేసినా మీ సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. ఆ పొరపాట్లు జరగకుండా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు గైడ్ ఫర్ యూ ఛానల్. ఇంకా మ్యాటర్లోకి వస్తే, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. అప్లై చేసేటప్పుడు ఒక్క స్టూడెంట్కి అంటే ఒక్క చైల్డ్కి ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ చేశారు అంటే మీ అప్లికేషన్ రద్దయ్యే అవకాశం ఉంది. లేదంటే మీరు లాస్ట్ సబ్మిట్ చేసిన అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇలా మల్టిపుల్ టైమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఉండడానికి ఏం చేయాలి అంటే, మీరు డీటెయిల్స్ అన్నీ ముందుగా అన్నీ కలెక్ట్ చేసి పెట్టుకొని అప్లై చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్, వన్ బై వన్ జాగ్రత్తగా అప్లై చేయాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ మీ యొక్క సిస్టమ్ ఉంటే, లేదంటే పీసీ, లేదంటే ల్యాప్టాప్ ఉంటే అందులో అప్లై చేయండి. మొబైల్లో అప్లై చేయడానికి చూడకండి. ఎందుకంటే మొబైల్లో ఒక్కొక్కసారి రిఫ్రెష్ అయిపోతూ ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీ అప్లికేషన్ అనేది మల్టిపుల్ టైమ్స్ సేవ్ అయ్యి, లేదంటే సబ్మిట్ అయ్యి, ఇలా అప్లై చేసేటప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్నీ ముందే సేకరించి పెట్టుకోండి. మీరు ఏ మొబైల్ నెంబర్ అప్లై చేసేటప్పుడు ఇవ్వాలనుకుంటున్నారో ఆ మొబైల్ నెంబర్, ఇంకా ఈమెయిల్ అడ్రస్, ఈ రెండింటికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత దాన్ని వ్యాలిడేట్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, స్టూడెంట్ యొక్క ఫోటో తీసుకొని ఆ ఫోటో యొక్క సైజ్ అనేది 200 కేబీకి సెట్ చేసి పెట్టుకోండి. ఈ 200 కేబీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే మీ యొక్క అప్లికేషన్ అంటే మీరు ఫోటో సబ్మిట్ చేసే దగ్గర అదైతే తీసుకోదు. ఈ ఫోటో యొక్క సైజు ఎలా రెడ్యూస్ చేయాలి, 200 కేబీకి ఎలా సెట్ చేసుకోవాలని మీకు తెలియకపోతే కింద కమెంట్ చేయండి. నేను మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే మీ యొక్క చైల్డ్ బర్త్ సర్టిఫికేట్, దీన్ని మీ పిక్ లేదంటే పీడిఎఫ్గా కన్వర్ట్ చేసి పెట్టుకోండి. ఇది కూడా 200 కేబీ సైజులోనే అడ్జస్ట్ చేసి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. దీనివల్ల ఏంటంటే మీరు అప్లై చేసేటప్పుడు ఈజీ అవుతుంది. మళ్ళీ 200 కేబీ కంటే ఎక్కువ ఉన్నట్లయితే అప్లోడ్ చేసేటప్పుడు అదైతే యాక్సెప్ట్ చేయదు. ఇంకా మీకు ఏదైనా గవర్నమెంట్ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, ఈ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, దానికి సంబంధించిన ఆ సర్టిఫికేట్స్ని రెడీగా పెట్టుకోండి. ఏదైనా ట్రాన్స్ఫర్ డీటెయిల్స్, మీరు ఎంప్లాయీస్ అయ్యుండి మీకు ట్రాన్స్ఫర్స్ ఉండి ఇలా ఉంటే ఆ ట్రాన్స్ఫర్ డీటెయిల్స్ కూడా రెడీ చేసి పెట్టుకోండి. అంటే ఒక దగ్గర రాసి పెట్టుకోవడం, అలా ఏదో ఒకటి చేయండి. నెక్స్ట్, ఇన్ కేస్ మీ యొక్క చైల్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే వాళ్ళకి గవర్నమెంట్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అని, ఆ సర్టిఫికేట్ కూడా 200 కేబీకి అడ్జస్ట్ చేసి ఫోటో తీసి పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల అప్లోడ్ చేసేటప్పుడు ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే, అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు తెలుసు కదా ఎక్కడికి వెళ్ళి అప్లై చేయాలి అనేది. మీరు ఫస్ట్ టైం అప్లై చేస్తున్నట్లయితే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకొని ఉండరు. రిజిస్ట్రేషన్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్కి లేదంటే ఈమెయిల్కి ఒక లాగిన్ కోడ్ అనేది వస్తుంది. ఈ లాగిన్ కోడ్ అనేది మీరు మరి అప్లై చేసేటప్పుడు పైన లాగిన్ అని ఉంటుంది, అక్కడ యూస్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. అంటే అప్లై చేయడానికి ప్రాసెస్ అంతా ఇక్కడే స్టార్ట్ అవుతుంది. దీని నుంచే మీరు ఏ విద్యాలయాలకి ప్రిఫరెన్స్ పెట్టుకోవాలో పెట్టుకోవచ్చు. అప్ టు 3. నెక్స్ట్, మీరు ఈ 5A రిజిస్ట్రేషన్ మాత్రమే చేసి వదిలేస్తే మీ యొక్క అంటే మీరు కేవీ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లు కాదు. అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇదంతా ప్రాసెస్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మీ మెయిల్కి
అలానే మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఒక అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ వస్తుంది. ఇది మీరు సేవ్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఫ్యూచర్లో సెలెక్ట్ అయినా మీకు సీట్ వచ్చినా ఈ ప్రాసెస్ అంతటికి ఈ సబ్మిషన్ కోడ్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎటువంటి డీటెయిల్స్ అన్నీ మీరు ఏదైనా డీటెయిల్స్ తప్పుగా ఇచ్చారు అనుకోండి. తప్పుగా ఇచ్చారు, ఇప్పుడు నేనేం చేయాలి, మోడిఫై ఎలా చేయాలి అనేది ఉంటుంది కదా. అప్పుడు ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ క్రియేట్ అయిన అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ అనేది క్యాన్సిల్ చేయండి. ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే మీకు ఆప్షన్ లాస్ట్ డేట్, మనకు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంటుందో అప్పటి వరకు మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. అంటే ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్గా ఇచ్చి ఉంటే అప్లికేషన్ ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ కొత్తది పెట్టుకోవచ్చు. ఇది ఎలా పెట్టుకోవచ్చు అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయింది, మీరు ఆల్రెడీ క్రియేట్ చేసిన అప్లికేషన్ అనేది క్యాన్సిల్ చేసేసి మళ్ళీ లాగిన్ అయ్యి ఆల్రెడీ లాగిన్ కోడ్ వచ్చి ఉంటుంది కదా, ఆ లాగిన్ కోడ్తో మళ్ళీ లాగిన్ అయ్యి డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చి నెక్స్ట్ సబ్మిట్ చేస్తే మీకు కొత్త అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. మళ్ళీ మీకు అప్పుడు కొత్త అప్లికేషన్ సబ్మిషన్ కోడ్ అనేది వస్తుంది. మీరు ఏమైనా డీటెయిల్స్ మిస్టేక్ ఇస్తే ఏం భయపడకండి, ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంది. ఇంకా నెక్స్ట్ మీకు సీట్స్ అనేవి ఎలా అలాట్ చేస్తారో ఐడియా ఉంది కదా. మనకు ఆర్టీఈ ఉంటుంది, లాటరీ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఈ బాలవాటిక 1, 2, 3కి ఇంకా క్లాస్ 1కి ఎటువంటి రిటర్న్ టెస్ట్, ఇంటర్వ్యూస్ ఇవేమి ఉండవు. డైరెక్ట్ లాటరీ ప్రయారిటీని బేస్ చేసుకొని సీట్స్ అనేవి ఇస్తారు. ఈ సీట్స్ ఎలా అలాట్ చేస్తారు, లాటరీ ప్రాసెస్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఇది మీకు కావాలి అంటే ఇన్ఫర్మేషన్ నాకు కింద కమెంట్ చేయండి. నేను డీటెయిల్గా ఎవరెవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా చాలామంది మా బాబుకి ఈ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, అప్లై చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇక్కడ క్లియర్గా చూడండి, ఏ క్లాస్కి ఏ డేట్ ఆఫ్ బర్త్ రేంజెస్ అనేవి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. బాలవాటిక 1కి దీనికి 3 ఇయర్స్ అనేవి ఉండాలి, 2కి 4 ఇయర్స్ ఉండాలి. ఎప్పటికంటే 1 ఏప్రిల్ 2026కి 4 ఇయర్స్ ఉండాలి. బాలవాటిక 3కి 1 ఏప్రిల్కి 5 ఇయర్స్, క్లాస్ 1కి 6 to 8 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఈ ఏజెస్ అన్నీ 1 ఏప్రిల్ 2026 నాటికి క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది ఒకసారి మీరు డీటెయిల్గా చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి, నేనైతే ప్రతి డౌట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్రతిదీ రిప్లై ఇస్తాను. ఇంకా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను, ఇంకా అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. కానీ ఈ తప్పులు చేయకండి, అంటే మల్టిపుల్ టైమ్స్ ఇలా ఇంకా ఏదైనా మిస్టేక్స్ వస్తే ఎలా చేయాలో ఇదైతే ఫాలో అవ్వండి. డీటెయిల్స్ అన్నీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ ఇంకా గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఏవైనా ఈడబ్ల్యూఎస్ ఇలా ఉంటాయి కదా, దానిలో ఎలా ఉంటే అలానే ఇవ్వండి పర్ఫెక్ట్గా. ఇక్కడ మీరు నేమ్ ఇంకా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేసుకోలేరు కాబట్టి చూసుకొని పర్ఫెక్ట్గా స్లోగా ఎంటర్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది కనిపిస్తుంది, ఏ క్లాస్కి అప్లై చేయాలో అనేది, తర్వాత ఫస్ట్ నేమ్, తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్, ఈ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి రిజిస్టర్ క్లిక్ చేయగానే మీకు ఒక లాగిన్ కోడ్ వస్తుంది. లాగిన్ కోడ్ వచ్చిన తర్వాత ఇక్కడ వెబ్సైట్లో పైన లాగిన్ అంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ లాగిన్ కోడ్ మొబైల్కి వచ్చి ఉంటుంది కదా, ఆ కోడ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ చేసి లాగిన్ అయిపోయిన వెంటనే మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయమని చూపిస్తుంది. అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ చేయండి, నేనైతే అన్నీ క్లారిఫై చేస్తాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.